లాస్ట్ వీక్ లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 సినిమా అనుకోకుండా ఫైనాన్స్ ఇబ్బందుల వలన వారం పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చినా ఈ వారంలో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి జోరును చూపించి కలెక్షన్ల పరంగా మంచి ట్రెండ్ నే చూపెడుతూ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. కానీ మొదటి రోజు సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో రెండవ రోజు నుండి తేరుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను చూపించింది సినిమా. నార్మల్ గా బాలయ్య ప్రీవియస్ మూవీస్ అయితే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటే రెండవ రోజు 80% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి రెండవ రోజు కేవలం 50% వరకే డ్రాప్స్ ను కనిపించగా మూడవ రోజు కూడా మంచి హోల్డ్ ను చూపించి చాలా లిమిటెడ్ గానే డ్రాప్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 3 రోజులు పూర్తయిన తర్వాత వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లలో ఆల్మోస్ట్ 50% కు చేరువయ్యే రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోవడం విశేషం. మిక్స్డ్ టాక్ తో 100 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో 50% వరకు రికవరీని వీకెండ్ లోపే అందుకోవడం బాలయ్యకే సొంతమైందని చెప్పవచ్చు. సీనియర్స్ లో ఇది వన్ ఆఫ్ ద రికార్డ్ అని చెప్పాలి. ఓవరాల్ గా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బాలయ్య పేరిట మరో రికార్డు కూడా నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఏ సీనియర్ హీరో సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటలేదు. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఈ అవకాశం అఖండ 2 సినిమాకు పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. లాంగ్ రన్ లో మినిమం హోల్డ్ ను చూపించిన బిజినెస్ లో చాలా వరకు రికవరీని సాధించే అవకాశం ఉన్న సినిమా బాలయ్య కెరీర్ లో మరో రికార్డును కూడా నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఫైనల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇలాంటి జోరును కొనసాగించి ఫైనల్ గా ఎంతవరకు రికవరీని అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.